కూడా చెప్తాడు నీకే ఉరేసుకోవాలనిపిస్తుంది ఏసీనే పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను నువ్వెవరు నాకు చెప్పేదానికి ఏసీనే పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను నువ్వెవరు నాకు చెప్పేదానికి బాబాయ్ ఏ ఎక్స్ట్రా లేవన్నా ఎవరు తిండి పంపిస్తాండి ఇది బాబాయ్ కరా నువ్వు కరెక్ట్ బిర్యానీ పెడతా నువ్వేనా నీవేనా కుక్కలు ఏంది రాయలేరా బయట మాట్లాడు చెప్పు వచ్చిందే రా బాబాయ్ రాకూడదు ఎట్లా ఇల్లు చూసి వచ్చిన పొద్దున లేకపోతే నువ్వు 8 గంటలకు వచ్చింది ఎలా ఏంటికి వచ్చినావు ఏమే కంట్రోల్లో పెట్టుకోవా నువ్వు కుక్కల్ని పరిగెత్తుతానే డమ్మి సర్లే కానీ ఇల్లు చూసి పొద్దున 8 గంటలకు వచ్చి అస్సలు బాలే వాసు అస్సలు బాలే వాసు నువ్వు ఊరికే కట్టించుకుంటే ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుందిలే ఖర్చు ఏం అవుతుంది ఖర్చు ఏం దండిగా అయిందిలే ఎలా ఏంటి సర్వనాశనం అవుతుంది ఏ లెక్కలే బాత్రూమ్ ఇటల్లో ఎంట్రన్స్ లో వచ్చిన వ్యక్తులకి బాత్రూమ్ కనబడాలి అంటే బాత్రూమ్ లేకుంటే అక్కడ ఉంటుందిలే ఏం బాత్రూమ్ ఈడే పెట్టాలన్నది బాత్రూమ్ ఎవరు పోతారు ఎవరు వస్తారు అని తెలియదు ఎవరు పోతున్నారు అంటే అక్కడ మొరకు పెట్టుకుంటాం బాత్రూమ్ ఎదురు గేంట్లు పెట్టుకుంటాను నేను ఈ జర్మన్ షెపర్డ్ ఇస్తా ఇంటికి బాగుంటది చూసేకి లేదా రాటి ఏమైంది ఇప్పుడు వాస్తు ప్రకారంగా కట్టించుకున్నాను ఏమైంది ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా బాత్రూమ్ కనపడాలి బాత్రూమ్ అంటే బాత్రూమ్ అక్కడ ఎనికి పక్కన ఉంది ముందు పక్కనే కట్టుకోవాలనేది ఏముంది నువ్వు బాత్రూమ్ ఏంటావు నువ్వు ఎప్పుడు వస్తావు తెలియదు వాళ్ళకి కనబడితే ఉంటారు ఉంటారు దండిగా జనమే ఉంటారు ఎవరు జనం ఉంటారు మా వాళ్ళే ఇప్పుడు బాత్రూమ్ నువ్వు వేయను అనుకో బాబే బయటకు వచ్చి ఎప్పుడు వస్తావు ఎదురు కట్టావు అనుకో నువ్వు బాత్రూమ్ పోయేటప్పుడు చూస్తారు బయటకు వచ్చేటప్పుడు చూస్తారు అయ్యో బాత్రూమ్ ఈడ బయట ఉండాల్సిన అవసరం నేను ఆ పక్కన కట్టుకుండా అసలు నువ్వు వాసు ఏంది వాస్తవం లేదు నా వాస్తు ప్రకారంగా నేను కట్టుకున్నా నువ్వు వాస్తవం లేదంటే నువ్వే బాత్రూమ్ బయట చేస్తానే కుక్కలు యాక్చువల్ నువ్వు పెంచుకునేటివి కదా నేను పెంచుకునేటివి ఇంట్లో చేయాలి బాత్రూమ్ ఇంట్లో కుక్కలు బాత్రూమ్ ఇంట్లో కుక్కలకు చేస్తారా మళ్ళీ అదే అదే పోతాయి బయట అదే మెయిన్ తప్పు ఎప్పుడైనా సరే కుక్కలు ఇంట్లోకి వచ్చి చేయాలి బాత్రూమ్ ఇంట్లోకి ఎవరైనా ఇంట్లోకి బయట కుక్కలన్నీ ఇంట్లోకి ఇడుచుకుంటారా కుక్కలు ఇంట్లోకి ఇంట్లోకి బయట కుక్కలన్నీ ఇంట్లోకి ఇడుచుకుంటారా కుక్కలు నా కుక్కలే బయటే ఉంటాయి అవి లోపల ఉండే కుక్కలు కాదు బయట ఉన్నాయి బాత్రూమ్ చేసేటప్పుడు మాత్రం దీనికి కాపలా ఉంటాయి నేను దానిలో అదే పనిగా నేను సాక్కున్నాను ఈడ అవే ఆడో కూర్చుంటాయి ఇంత బయలులోనా సాకో బాబాయ్ ఇంతకుముందు ఐరన్ ఏదో కడ్డీ ఏదో పెట్టింటే అది కొద్దిగా ఎంత ఉంది వెయిట్ చూద్దామని చూసినప్పుడే అవి అరిచినాయి దాన్ని ఇంటికి చూసినావు నువ్వు బయట ఎంత గేజ్ చేస్తున్నాడు ఇంటికి అని చూసిన నా ఇష్టం కొద్దీ నేను వేసుకుంటున్నాను గేజ్ అంటే ఇంత గేజే అనేది ఏముంది నాకు ఎంత భద్రం కావాలో అంత భద్రం వేసుకుంటా ఇప్పుడు ఈ పిల్లర్లు ఎన్ని పెట్టినావు 9 పిల్లర్లు ఉన్నాయి 9 కాదు 11 పిల్లర్లు 11 పిల్లర్లు ఉన్నాయి 11 ఉన్నాయా 11 ఉన్నాయి 2 పడగొట్టి ఎలా ఏంటి పడగొట్టేలా నేను అది వాస్తు ఏం వాస్తు నా వాస్తు ప్రకారం నేను కట్టుకున్నా అట్టెట్లయితుందంటే నువ్వు చెప్పినట్లు కట్టుకునేకేం నువ్వేంటికి వచ్చినావు నువ్వెవరు నాకు కార్ వేసుకొని వచ్చే నువ్వేం పెద్ద ఏం ఇంజనీరా పెద్ద ఏమన్నా నేనేం ఇంజనీర్ నువ్వేమన్నా మన బాబాయ్ కడతాను అని చెప్పి నేను పిలుచుకో మన బాబాయ్ కడుతున్నా అంటే నేను అంటే తోలుకొని వచ్చి బాగా ప్లాన్ ప్రకారంగా కట్టించిన ఏమి లేకపోతే ఏడు తింటే నువ్వు పోతే ఏంది నువ్వు రచ్చగొట్టేది సర్వనాశనం అంటావు ఏమిటికి సర్వనాశనం అయిపోతానా
నాశనం అయిపోయి ఇలా ఏంటికి నాశనం అయిపోతానయ్యా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నా వాసు ప్రకారంగా నేను కట్టుకో, నా ఇల్లు నేను కట్టుకుంటే నీకేమి? నా నచ్చలే బాబాయ్. నీకు నచ్చకపోతే పో, నాకేమో బట్టి నాకు నచ్చినట్లు నేను కట్టించుకుంటా. సరే ఓ పని చేయి, కుక్కలు వచ్చి బాత్రూమ్ హాల్లో చేసేది అట్లా అరేంజ్ చేయి. ఇలా నువ్వేమో చెప్పాలో నాకు అవన్నీ. నేను బాత్రూమ్ నేను కాంపౌండ్ కట్టుకున్నా, ఇంకా కాంపౌండ్ లోకి ఇడుచుకుంటా. కాంపౌండ్ కట్టదు, తప్పది. కాంపౌండ్ కట్టద్దు. ఏం తప్పు? ఎదురుగా వాకిలి పెట్టద్దు. ఎదురుగా వాకిలి పెట్టద్దు, మొరుగుని పెట్టుకో. ఎవరయ్యా నీకు చెప్పిండేవాడు? ఎదురుగా వాకిలి పెట్టద్దు, మొరకు పెట్టుకో అని వాకిండ్లు. అర్థం కదా. ఇప్పుడు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు నువ్వు వాకిలి పెట్టకుండా ఏం పెట్టకుండా డైరెక్ట్ బాత్రూమ్ పెట్టావు అనుకో, నువ్వు ఎప్పుడెప్పుడు బాత్రూమ్ పోతానో ఎప్పుడెప్పుడు బయటకు వస్తానో చూస్తారు. ఎప్పుడెప్పుడు బాత్రూమ్ పోతానో ఎప్పుడెప్పుడు బయటకు వస్తానో చూస్తారు. ఎవరు చూస్తారు? ఎలా ఏంటికి చూడాలా? నేను బాత్రూమ్ కూర్చునే దానికి ఎవరు ఏం చూడాలా? ఎంత తింటానో అనేది వాళ్ళు తెలుస్తుంది కదా. బాగా చెప్తున్నారు. ఇవన్నీ పడగొట్టేసి ఏంటి పడి సార్ పడగొట్టేసి ఎలా ఏంటికి పడగొడతాను? నేనేంటికి పడగొడతాను? కిచెన్ ఆబాకు పెట్టినావు సర్వనాశనం. కిచెన్ ఆబాకు పెట్టినావు సర్వనాశనం. ఏందయ్యా సర్వనాశనం అంటే? ఏం నీకేం పొద్దుపోదా నా తాక వచ్చే? ఏం సర్వనాశనం అంటే? ఏంటి సర్వనాశనం? నా ఇల్లు కట్టుకుని నేనేంటి సర్వనాశనం అయిపోతా? ఆడబెట్టద్దు. ఎలా నువ్వు చెప్పినట్లు వెనకపోతే నేనేం నా ఇష్టం కొద్దీ నేను కట్టుకుంటాను పో. కిచెన్ ఆడ శారదా నగర్ ఉంది కదా, శారదా నగర్ లో కిచెన్ ఆడబెట్టి ఈడిల్లు కట్టుకోమంటావా నన్ను? శారదా నగర్ లో కిచెన్ ఆడబెట్టి ఈడిల్లు కట్టుకోమంటావా నన్ను? కిచెన్ శారదా నగర్ లో పెట్టేసి ఇల్లు ఈడ కట్టేసి. నువ్వెవరయ్యా పిచ్చిగా ఇట్లా మాట్లాడుతుండవు? కిచెన్ శారదా నగర్ లో పెట్టి ఇల్లు ఈడు కట్టుకుంటే అది ఎట్లా? కిచెన్ కి దానికి ఏం సంబంధమో? ఇది బాత్రూమ్ కోసమే వాడుకో. ఏం సంబంధమో? ఇది బాత్రూమ్ కోసమే వాడుకో. నేను ఇన్ని దుడ్లు పెట్టి కోట్లు పెట్టి కట్టించి నీకు బాత్రూమ్ కు వాడుకోవాలా? నేను గుంత ఆడి తీసినావు. ఏంటి కొరికే మాట్లాడతావు? గుంత కాదు ఇదంతా, గుంత తీసినా నీడే. నువ్వే పోతావు గుంతలేకి. ఎలా ఏంటికి పోతాను నేను? గుంతలేకి ఏంటికి పోతాను? పిచ్చిగా మాట్లాడద్దు నువ్వు. ఇంకా మళ్ళీ నాతో బాగుండదు. ఉరికే పో, నువ్వు వచ్చిన తావు పట్టుకొని. వాసు లేదు బాబాయ్. ఇదో చూడే మళ్ళీ మాట్లాడొద్దు నువ్వు. నాకు వచ్చిన తావు పట్టుకొని ఊరికే పోవాలంతే నువ్వు. ఇంకోటి బాబాయ్, ఇప్పుడు 3 ఇళ్ళకి చుట్టుపక్కల ఉండే 3-4 ఇళ్ళకి బాత్రూమ్ మన గుంతలోనే పెట్టింది పైపు. ఎలా మన గుంతలేక అంటే చుట్టూ ఇంట్లో వాళ్ళకందరికి నా బాత్రూమ్ నా గుంతలేకే పెట్టేది? దీంట్లో నా గుంతలేకి ఏంటికి పెడతావు? మంది ఎంత నిండితే అంత మనము నిండుగా ఉంటాం. ఏం అట్లేం లేదు పోయా. నువ్వేం చాలా పిచ్చిగా మాట్లాడుతుండవు నువ్వు. ఉరికే పో, నీ దావ పట్టుకొని నువ్వు పదా నువ్వు. చూడు బాగుండదు. ఉరికే రావడమే తప్పు. నువ్వు ఎలా ఏంటికి వచ్చినావు నా ఇంటి దాకా? నువ్వు బెడ్రూమ్ ఆడ వండుకున్నావా? నువ్వు బెడ్ మీద పండుకుంటాను. ఎలా పండుకోను? ఆడ పండుకుంటే ఊపిరాయిపోతాడు. నిన్నే తరంలాడాల్సి వస్తుంది ఇంక. నేను ఊరికే పో. ఏం పిచ్చిగా మాట్లాడక వచ్చినావు నా ఇంటి దాకా వచ్చి? నువ్వు ఏం మాట్లాడేది నువ్వు? వాసు వద్దా? నేను వాసం ప్రకారంగా కట్టుకున్నా. నేను వాసం ప్రకారంగా కట్టుకున్నానయ్యా. నువ్వేంది మాట్లాడేది నాకు? నువ్వు ఆడ 100 ఏళ్ళు బతకవా? 100 ఏళ్ళు బతికేమే. నువ్వేం ఆశకి తగ్గిస్తావా నాకు? నువ్వేమైనా ఆశకి పెంచుతావా? వాసు బాగుందని నేను కట్టుకోండి. ఏం తప్పులు పాలవుతున్నాను? ఏం సర్వనాశనం కాలేదయ్యా? ఇంకొక 20,000 తక్కువ పడినాయి. ఒకళ్ళు కట్టుకుంటా నేను. ఎవరు? నేను. ఈ 20,000 గురించి చూసుకుంటాను. ఒకటి ఈ వాసునే తప్పు. ఏం వాసు లేదు. నువ్వు వాసువే బాగా కరెక్ట్ గా అంత తగ్గిపోయి నేను బాగా వాసు తెచ్చి ఇంజనీర్లు వాళ్ళంతా వచ్చి మేస్త్రీలు అంతా. ప్రతి చదువుతాడు ఇంజనీర్. ఇంటికి 2 ఉన్నారు. అది కాదు, నువ్వు మంచాన పడాలని ఉందేమన్నా ఇల్లు కట్టి. ఏందయ్యా నువ్వు అంతా తిక్క మాట్లాడతావు? నేనేంటికి మంచానికి పడతాను? నువ్వు మంచం ఆపకు బిడ్డ. నువ్వేం మంచానికి పడాలంటే నువ్వేం తిక్కగా వచ్చినావా? నాకేమన్నా మెంటల్ పోతావా? లేకోకుంటే లేదా? నువ్వు అవన్నీ నాకు తిక్క మాటలు. నువ్వు మంచాన్ని ఉంటావా? నువ్వు ఏడు ఉంటావో చూసుకొని గుండ్లు తీసుకొని కుక్కుతాను. ఫస్ట్ పో నువ్వు ఫస్ట్ దాటిపో. నువ్వు ఏడు ఇంకోటి చెప్తున్నాడు. ఏమే నీకే ఉరేసుకోవాలనిపిస్తుంది. ఏంటి ఉరేసుకుంటా? నేనేంటికి ఉరేసుకుంటాను? ఏంటికి ఉరేసుకుంటాను అయ్యా? నేను నా డబ్బులు కట్టి కట్టించుకో. వాస్తుతోనే మంచిగా ఇంజనీర్లు తోలుకుని వచ్చి వాస్తుతోనే కట్టించుండేది నేను. ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం తలకాయ పిచ్చి పట్టిందా? ఎవరు నువ్వు? యా ఊరు నుంచి వచ్చినావు నువ్వు? నీకేం తలకాయ పిచ్చి పట్టిందా? ఎవరు నువ్వు? యా ఊరు నుంచి వచ్చినావు నువ్వు? నువ్వేం నాకేం తెలియదే. నువ్వేమి ఎక్కడి నుంచి వచ్చినావు? బాబాయ్ ఏమో అన్నావు వచ్చి అంతా అది బాగలేదు ఇది బాగలేదు. ఆ బెడ్రూమ్ లో నువ్వు చేస్తావు. నీకు ఈడ కుక్కలకి కట్టి
ఏంది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మంచిగా చెప్పడం తప్ప. మంచి ఏది మంచికి చెప్పేది? ఇదే మంచికి చెప్పేది. తల్లికోకుండా మేము బిల్డింగ్ కట్టించుంటామా? సరే నువ్వు పనుకునే బెడ్రూమ్ లో ఫ్యాన్ వేసుకొద్దు ఊరేసుకుంటావు. ఏంది ఫ్యాన్ వేసుకోవద్దు ఊరేసుకుంటావు? ఏంది ఫ్యాన్ వేసుకోవద్దు ఊరేసుకుంటావు? వాస్తు చెప్తాంది. ఏంది వాస్తు ప్రకారంగానే నేను కట్టుకునేది, బెడ్రూమ్ లో అన్ని కట్టుకునేది నేను వాస్తు ప్రకారమే. నీకేం పిచ్చి పట్టింది అంటే నేను గాలి ఫ్యాన్ వేసుకోకూడదు, గాలి ఫ్యాన్ వేసుకోకుండా అట్లా చచ్చిపోను అంటావా? ఏసీ పెట్టుకో, కరెంట్ ఏంది ఏసీ మాతో అవుతుంది మాతో కట్టుకునేది వేసి. ఏసీనే పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను నువ్వెవరు నాకు చెప్పేదానికి? ఏసీనే పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను నువ్వెవరు నాకు చెప్పేదానికి? అవసరమా నీకే? యా ఊరు నుంచి వచ్చినావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎవరు నువ్వు? నేను తెలుసు, నీకు బాగా తెలుసు. తెలిసినా కూడా ఇట్లా మాట్లాడతారా ఎవరన్నా? కాదు ఇల్లు కట్టదా నాకు. ఇల్లు కట్టేదాడు అంటే నేను ఇంజనీర్లు తోలుకొని వచ్చి మేస్త్రీలు వాళ్ళు ఇంజనీరా? నువ్వు ఇంజనీర్ మెడికల్ ఎట్లా పెట్టాలి తెలుసా? ఈ నుంచి పైకి ఇంటి పైకి పెట్టి ఇట్లా పెట్టాలా? అంటే తలకిందులు పడి అట్లా దొల్లాడుకుంటూ వచ్చి వాడు చచ్చిపోలే అంటే తలకిందులు పడి అట్లా దొల్లాడుకుంటూ వచ్చి వాడు చచ్చిపోలే ఇప్పుడు పెట్టిండేటు కానలేదా? ప్రకారం నువ్వు ఇంట్లో పోకూడదు, పైకి పోయి మిద్ది పైకి మళ్ళీ అట్లా మిద్ది పైకి అట్లా చక్కగా అట్లా పైకి అట్లా పోని వాడు మిద్ది కట్టేవాడు ఆడే పోని అంటాను అనుకునేవా నువ్వు? మనసులో ఏం పిచ్చులు మాట్లాడుతుండవు నువ్వు? కింద నుంచి పైకి పోతారా? పైకి ఎక్కి పైకేమాడి పోతుండేది మీటికి లాంటి పై ఎక్కుతారా? మిద్ది పైకి ఎక్కేది కాదు. నువ్వు మెడికల్కి పైకి పోయి మళ్ళీ ఇంట్లో పో, మెడికల్కి పైకి పోయి మళ్ళీ ఇంట్లో పో. పైకి నీకోసం చెప్తాను, నీకు అర్థం కాదా? అర్థం కాదా? నీకు అర్థమైతా ఉందా? పైకి పోయి కిందకి చెప్తాంటే మా బాబాయ్ పైకి పోయి కిందకి దిగుతారా? ఎట్లా పైకి పెట్టు, పైకి ఇట్లా పెట్టాలా? చక్కకి ఇట్లా ఇట్లా పైకి ఎక్కుతావు మళ్ళీ దిగేసి ఇంట్లోకి పోతావు. ఎవరయ్యా నువ్వు? తలకాయ తింటుండవు నన్ను నువ్వు? ఊరికే పోతావా నువ్వు? నీ మంచి కోసం చెప్తాను, నువ్వు ఇంటా పోయినావో నాకు వద్దు. ఇంటే ఇను లేకపోతే నువ్వు ఊరికే పోయా తలకాయ ఆదుంటావు నువ్వు ఊరికే పోయా తలకాయ ఆదుంటావు నువ్వు. ఇంక నాకు రేగిందంటే బాగా చెప్పినా నువ్వు పిచ్చి పట్టేద్దు నాకు. నువ్వు బాబాయ్ బతికే ఏంది బాబాయ్ బతికే బతులు? రేపు జేసీబీ తెప్పించి మొత్తం ఇండ్లు పడగొడతా. ఎవరో రమ్మని ఇక్కడ జేసీబీ తోలుకొని రాపో. కాదు నువ్వేం చాలా తమాషగా ఉన్నాడు. ఏంటికొస్తావా నువ్వు జేసీబీ తీసుకొని? ఏంటికొస్తావా నువ్వు జేసీబీ తీసుకొని? మా బాబాయ్ బతకాలంటే ఇల్లు పడగొట్టాలా? ఇంకా నాకు ఇంకా పిచ్చి రేగితే బాగుండు. ఇంక తరంలాడతా నేను ఇంకా ఏది తోలుకొని రాపో. ఎవరు నువ్వు? డబ్బులు ఎలా ఏంటికి ఇస్తానా? నేను డబ్బులు నువ్వు చెప్తారా తోలుకొచ్చుకొని జైసీ తిప్పులాడతావా నువ్వు? జైసీ తిప్పులాడేవాళ్ళు ఏం తమాషా ఉంటావా లేకుంటే పోతావా? చూడే వేసినానంటికినా బాగుంటావా? చూడే వేసినానంటికినా బాగుంటావా? అంత అవతారం చేస్తున్నావా? ఇక్కడ జైసీబ్ తోలుకొస్తాడు. జైసీబ్ అంత ఇళ్ళలో జైసీబ్ తోలుకొస్తాడు. జైసీబ్ పోయా చాలు. కానీ కాదు ఆ పిల్లలు మాట్లాడతావు నువ్వు? పిల్లలు కార్లు అంతా కార్లో కూర్చుంటే ఎవరైనా కూర్చుంటే నాకేం భయము అంటే ఓ పని చేయి. ఏం పని చేయి? ఇదోటి పోనీ, నువ్వు పాస్ ఏమని పోసేది ఉంటే హాల్లోని పోయి, పోయి ఏంటి పాస్? ఏం బాత్రూమ్ లేదన్నా? బాస్ వాడద్దు, నువ్వు హాల్లోనే ఎలా బాత్రూమ్ లో ఎలా వాడుకుంటాను నేను చెప్పి తిను బాబాయ్. పాస్ వస్తే హాల్లో ఏమిటయ్యా నువ్వు చెప్తుండేది? బయట ఎట్లా పోతారా? బాత్రూమ్ కట్టుకున్నాను అంటే చెప్తుంటే ఏంటి మాట్లాడతావు నువ్వు? జేసీబీ తెప్పించి కూల కొట్టిస్తా. జేసీబీ అయితే తోలుకొని రాపో. చూద్దాం తోలుకొని రాపో. నువ్వు తోలుకొని రా అంటే వెంటనే రాదు, డబ్బులు సెట్ కావాలి. డబ్బులు ఏంటి సెట్ అవుతావు? ఏమో బాడిగా ఇచ్చుకుంటావా? ఏంటి జేసీబీ ఏంటి తోలుకొస్తావా నువ్వు? నేనేంటికి ఇస్తాను నీకు దుడ్లు? నా బిల్డింగ్ దొప్పించుకునేదానికి నేను దుడ్డు ఇస్తానా? చెప్తాడు గుర్తుపెట్టుకో. నువ్వు పై నుంచి ఎక్కగలే, నీకు ఇష్టం లేకపోతే కింద నుంచి పో. కింద నుంచి అట్లా కడతారయ్యా? ఎంత తలకాయ ఉంటే ఎంత తిక్కోడైతా నువ్వు? తిక్కోడా లేకుంటే మంచివా లేకుంటే ఏం మనిషి నువ్వు? పైకి ఇట్లా చక్కగా ఇట్లా కడతారు. ఇట్లా ఈతో నుంచి ఇట్లా ఇట్లా పెడతా. ఇట్లా పెట్టుకో. ఇట్లా నీ తలకాయలు పెట్టుకో. ఇట్లా నాకు చెప్తావా? నేను వాచ్ ప్రకారంగా కట్టించుకున్నాను. నేను నీకెవరు చెప్పింది? నీకేం పట్టిందా? ఏడుతుపోవచ్చు. నాకంటే తెలిసినాడు ఇంజనీర్. మా ఇంజనీర్ పోవాయా నువ్వు చాలు. కానీ రోడ్లలో మన ఇంటికి వచ్చి నీకు మొక్క పోతావా లేకుంటే లేదా? చంపేస్తావా? చంపేస్తానా? ఏం వచ్చి ఈడ రచ్చగొడుతున్నావు నువ్వు? బాబాయ్ వాసు ఇదే అనేది. ఈడ రచ్చగొట్టేది నువ్వు ఏం తమాషగా చేస్తున్నావా? తోలుకోరాపో.
తోలుకోరాపా ఎవడు కూల్చోపోతే తోలుకోరాపా పై తోలుకోరాపా పై ఏ కాలర్ పట్టుకోవాలని చూస్తానవా మళ్ళీ కాలర్ కాదు ఇంక మళ్ళీ చూసుకో నా ఇంటి నాకు వచ్చి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావా నీకోసమే కదా బాబాయ్ నీకోసమే కదా బాబాయ్ ఏంటి బాబాయ్ ఏంది నువ్వు మాట్లాడుతుండేది గస్ వస్తుంది మడే నువ్వు మాట్లాడుతుండే మాట్లాడితే నువ్వేంటో కాదు యాడికి పోతున్నావు కాదు యాడికి కాదు యాడికి పోతున్నావు మళ్ళీ ఇసుకనిచ్చి నాకు తిక్కబట్టిందంటే సరే కానీ డబ్బులు ఎంత డబ్బులు ఏంటికి తన నువ్వు నాకు ఇద్దులు ఏంది 20,000 అంటే స్టార్టింగ్ లో 20,000 అంటే 20,000 అయితే చాలు ఇంక బిల్డింగ్ అయిపోతుంది నాకు 20,000 అయిపోదు 20,000 రూపాయలు తక్కువ ఉండే అంతే అది అబద్ధం ఏందా అబద్ధమా అది అబద్ధం 20,000 తక్కువ ఉండదు ఏదో చిన్న పనికి ఏదో వాడుకుంటానవేమో ఏమన్నా ఓకే తమాజ్ చేస్తున్నావా 20,000 తక్కువ ఉందా 20,000 తక్కువ ఉంది వాడగొట్టి స్టార్టింగ్ నుంచి కడదాం ఎలా ఇల్లేంటికి పడగొడతాను నేను వాడగొట్టి స్టార్టింగ్ నుంచి కడదాం ఎలా ఇల్లేంటికి పడగొడతాను నేను ఇది 20,000 లేదు కదా 20,000 లేకుంటే ఏంటి పడకూడదు ఎవరో ఒకరు ఇస్తారు ఎవరో ఆసాములు పెద్ద ఆసాములు పట్టుకుంటే నేనే ఇస్తా నువ్వే ఇస్తావా నేనే ఇస్తా నిజంగా ఇస్తావా ఎప్పుడు ఇలేదా ఎప్పుడు ఖర్చు పెట్టలేదా నీకు ఖర్చు పెడితే మాత్రమా ఇట్లా తమాసులు మాట్లాడమంటావా నువ్వు ఇస్తావా నువ్వు 20,000 ఇల్లు బల కట్టావు బాబాయ్ డబ్బులు డబ్బులు ఇల్లు మాత్రం బాగా సూపర్ గా కట్టుకున్నా నేను అది అది మనం చెప్పుకోవాలి అట్లా చెప్పు కావాలంటే ఇంటా అంత రచ్చగొట్టే మాటలు మళ్ళీ బిల్డింగ్ మరి బిల్డింగ్ మిగలు కొడతాను జేసీబీ తోలుకొస్తాను ఎవడు తోలరా అంటే నీకు వాసుపకారం లేదు బెడ్రూమ్ లో నువ్వు పండుకుంటే ఫ్యాన్ వేసుకోవద్దు ఉరేసుకొని చస్తావు ఏందయ్యా నువ్వు మాట్లాడుతుండేది పెద్దోళ్ళు ఊరికే అంట మంచి మాటలు మాట్లాడాలా ఏదన్నా కానీ పిల్లలు ఎవరో మళ్ళా మామూలుగా వచ్చినా నువ్వు ఇంజనీర్ ఏం ఇంజనీర్ మాకు ఇంజనీర్ దండుకుంటారు పో నేను 3వ క్లాస్ లో ఇంజనీర్ 3వ క్లాస్ లో 1వ క్లాస్ నుంచి నేను ఇంజనీర్ పో మేము మళ్ళీ వేరే వాళ్ళు ఇంజనీర్ ఎందుకు పెట్టి వేరే వాళ్ళు ఇంజనీర్ అంటానంటే ఇంక వచ్చినా మాకు తెలియకోకుండా ఇంకో వేరే ఇంజనీర్ కూడా తెలిసి ఉంటాయి ఒకటి నేను కూడా చెప్తాడు ఇంటి ముందు భుజం మీద సేది ముందు రోడ్డు రాపి మాకు తినేకి లేదు ఏమైనా సాయం చేయండి అని రాపి ఎలా నేనేంటి కంతోటి నాకేం అంతసాని నాకేం తినేకి లేదంటని చెప్పేసి రాపించడానికి మంచిది వాస్తు అది మంచిదే మరి వాస్తు మంచిదే ఏంది అట్లా మాట్లాడుతుండవు నీకేం తలకాయ తిరుగుబట్టిందే ఏమన్నా ఏ బాబాయ్ ఇల్లు కట్టేటప్పుడు గెలుపుకోవాలన్నావు నేను ఇల్లు కట్టేతావుడు మరి కొత్తగా ఇల్లు కట్టేతావుడు నేను ఏదో వచ్చి నువ్వు రెచ్చగొడుతుండవు వీడ నేను ఏదో సుఖోజయమానం కట్టుకుంటుంటే ఈ పడగొట్టి 1600 డీజిల్ అవుతుంది జేసీబీకి ఎవడయ్యా జేసీబీకి పాడుగొట్టే మగోడు నా బిల్డింగ్ని సర్లే పదాం రా ఏటి వాళ్ళ పో డబ్బులు వద్దా ఏం డబ్బులా కావాలంటే ఇస్తావా నువ్వు నేను మాట ఇస్తే ఇది ఖచ్చితంగా ఇస్తావు కదా ఖచ్చితంగా మాట ఇస్తే సరే ఎంత మంచి నువ్వు ఇంత తలకాయ తింటివి నాని నువ్వు ఇంత తలకాయ తింటివి నువ్వు ఎంత 20,000 నిజం చెప్పింది 20,000 రా ఏమి డబ్బులు బేదారులోకి ఇచ్చాకే మళ్ళీ చెప్పు ఇల్లు కట్టేకంటాను మరి ఇల్లు పాటు కొడతాను అది పాటు కొడతాను అంటే ఇంత మంచిగా మాట్లాడుతుండేవు నేనే ఇంతగా రెచ్చగొడుతుండేవు నువ్వు నన్ను